అని అనుకోకుండా కాలం తన పడగతో కాటేసింది. నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవరికన్నా ఉందా? లేకపోతే మళ్ళీ నేను ట్రై చేయను. బాధుడే బాధుడు. నేనొక్కండి, మీరు 20 మంది ఉన్నారు. ఇంకో 20 మందిని తెచ్చుకో, 20,000 తెచ్చుకో, చూసుకో. చాలా అన్ఫార్చునేట్ ఇట్లా అయిపోయింది. యూ విల్ నెవర్ సీ సక్సెస్ బికాస్ ఆఫ్ యూ. బెడ్డ బాయిలైపోయింది. ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే మీరు తక్కువ అంచనా వేశారు అంతే నన్ను. మీరు ఏమనుకుంటున్నారు సార్ బండ్ల అంటే? అదొక్కటే నాకు గుర్తుదే, అదొక్కటే నేను గుర్తుగా పెట్టుకునేదే. అది కూడా కొట్టి లాగేసుకునే తీసుకున్నా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నాకు భయం అవుతుందిరా. ఏంటి అలా చూస్తున్నారు? స్వామికి పొడుగు రావాలంటే తరువు ఉండాలి కదా. వీడు మళ్ళీ వచ్చాడా? సైలెంట్ గా వెనక్కి వెళ్ళిపోండిరా. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏం పర్వాలేదమ్మా, మా వాడు ఒక్కసారి దిగితే మొత్తం క్లియర్ చేసేస్తాడు. ఒక వైల్డ్ యానిమల్ కి కళ్ళం వేసినట్టు ఒక ఎక్స్ట్రీమిస్ట్ కి యూనిఫామ్ వేసి వాడిని కంట్రోల్లో పెట్టాం. నువ్వు ఆ యూనిఫామ్ తీసేసావు. ఏమైందిరా? తప్పుడు చేస్తావు. అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి గురుగారు? అదే ఆలోచిస్తా ఉండా. నీ పాదం మీద పుట్టుబచ్చదై అక్కయ్యో, నేను చేసిన బాకీ తీర్చుకుంటానే అక్కయ్య. సాయం అడిగే ఛాన్స్ ఇవ్వా, ఊపిరి తీసుకునే టైం ఇవ్వా. బాధపడుతాను కదా, ఏడుతున్నా లేదు చెప్పి. ఎనీ డౌట్స్? నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లెక్ ఉన్నది నా లైఫ్, తెలుసా నీకు? తనతో మాట్లాడి నీతో మాట్లాడతాను, అప్పుడు దాకా వచ్చి. తల తెగిపోద్ది. నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో, నువ్వు వెళ్ళి కాపురం చేసుకో.
అనవసరంగా ప్రాణాలు మిస్ తెచ్చుకోవద్దు వెళ్ళండి. ఏడ్ చేసేస్తావు చేసేస్తాడట. నేను ఇంకా మొదలు పెట్టలేదు. మొదలు పెట్టాననుకో బిడ్డ, నీకు మెంటల్ ఎక్కిపోద్ది నా కొడక. ఎందుకురా నా ఏంటి ఇలా పడుతున్నావు ఆయన? కొడిచేనైనా చచ్చిపోతాను దరిద్ర ముసలిది. చూపేంట్రా అమ్మాయి భయం బాబాయ్ అలా చూడకరా బాబాయ్ భయం బాబాయ్ బాబాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. కాసుకో రాజా వేసుకో బాజా.